హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి మ్యాచ్ ఇంకొక 1 వీక్లో ఆడబోతుంది ఎగ్జాక్ట్గా. అండ్ ఇప్పుడు మనకు మంచి మంచి ప్లేయర్స్ ఎవరైతే విదేశీ ప్లేయర్స్ ఉన్నారో అండ్ భువనేశ్వర్ కుమార్ కూడా చేరుకోవడం జరిగింది. హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఐడెన్ మార్కరమ్ వీళ్ళైతే ఆల్రెడీ క్యాంప్కి వచ్చేసారు. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారని. అండ్ ఎస్ఆర్హెచ్ ప్రతి అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఫెంటాస్టిక్ ఉంటాయి ఎప్పట్లానే. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్లో మీకు ఇష్టమైనటువంటి ఒక విదేశీ అండ్ ఒక స్వదేశీ ప్లేయర్ నేమ్ అయితే కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది ఎవరికి క్రేజ్ ఉందని. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరీ క్యాంప్లో జాయిన్ అయ్యాడు. అండ్ అదేవిధంగా ఐడెన్ మార్కరమ్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఈ తుఫాన్ ప్లేయర్ కూడా క్యాంప్లో జాయిన్ అయ్యాడు. సో ఇక నుంచి అయితే మ్యాచెస్లో మీకు టీమ్ సెలెక్షన్ అనేది కూడా ఒక 2-3 స్థానాలు ప్రాక్టీస్లో పర్ఫార్మెన్స్ను బట్టే సెలెక్ట్ చేస్తారు. ఆల్రెడీ ఒక 6 స్థానాలు ఫిక్స్ ఉంటాయి, వాళ్ళు మారారు. ప్రతి మ్యాచ్లో వాళ్ళే ఉంటారు. అండ్ ఇంకొక 2-3 స్థానాలు మాత్రం ప్రాక్టీస్లో పర్ఫార్మెన్స్ను బట్టి యంగ్ ప్లేయర్స్కు ఛాన్స్ ఇస్తారు. అన్మోల్ ప్రీత్ సింగ్ అయినా కూడా అండ్ ఉపేందర్ మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు ప్రాక్టీస్లో. అండ్ ఇప్పుడు ప్రాక్టీస్ మ్యాచెస్ జరుగుతాయి 2 టీమ్స్గా విడిపోయి, బహుశా ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ కుమార్ ఆర్ ప్యాట్ కమిన్స్ అండ్ ఐడెన్ మార్కరమ్ ఆర్ క్లాసెన్ ఇలా బ్యాచెస్గా డివైడ్ అయ్యి మ్యాచెస్ అయితే జరుగుతాయి. సో దాని అప్డేట్, దాని స్కోర్స్ కూడా నేను చెప్తూ ఉంటాను స్టార్ట్ అయిన తర్వాత. అండ్ ఇంకా ప్యాట్ కమిన్స్ అయితే వీళ్ళు అప్డేట్ రాలేదు రీచ్ అయినట్లు. సో మొత్తానికి టీమ్ సెలెక్షన్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది డానియల్ వెటోరీ హెడ్ కోచింగ్లో అని చెప్పొచ్చు. సో చూద్దాం, ఈసారి బెస్టే జరుగుతుంది అనుకుందాం. సో ప్రాక్టీస్ క్యాంప్లో ఒక రోజులో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోతారు.